సలార్ రిలీజ్ ట్రైలర్ చూసారా? ఫస్ట్ ట్రైలర్లో ప్రభాస్ లేట్గా వచ్చారని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ ట్రైలర్లో మాత్రం ప్రభాస్ స్టార్టింగ్ నుంచి నరుకుతూ ఉంటాడు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ప్రతి షాట్ ఇంకా నా మైండ్లో తిరుగుతూనే ఉంది. ఒక్కటి కాదు, చాలా హిడెన్ డీటెయిల్స్తో ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా మాట్లాడుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ట్రైలర్ ఎవరైనా చూడకపోయి ఉంటే ముందు ట్రైలర్ చూసాక ఈ వీడియో చూడండి. అండ్ ఒకసారి మా ఛానల్లో ఇప్పటివరకు పెట్టిన లిమిటెడ్ కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నుంచి మా ఛానల్లో ఇలాంటి బ్రేక్ డౌన్స్, రివ్యూస్ చాలానే రాబోతున్నాయి. ఏమాత్రం మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒక 1000 సంవత్సరాల క్రితం కొంతమంది క్రూరమైన బందిపోట్లు ఒక అడవిలో కాన్సర్ అనే చిన్న ప్లేస్ని, అక్కడ ఉండే జనాల్ని కొన్ని వందల సంవత్సరాలు రూల్ చేసి ఒక వాల్ని బిల్డ్ చేసుకున్నారు. ఆ సామ్రాజ్యం వారసులలో ఒకరు రాజమన్నారు. ప్రజెంట్ ఆ కాన్సార్కి కింగ్ రాజమన్నారే. రాజమన్నారు కొడుకు వరదరాజమన్నారు. అయితే కాన్సార్లో కూడా కుర్చీ కోసం యుద్ధాలు జరుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు స్థాపించిన ఈ కాన్సార్ని కాపాడుకోవడానికి జరిగిన వారిలో వరదరాజమన్నారు పైన ఒక్కళ్ళు కాదు, కొన్ని వందల మంది దాడి చేస్తారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా తన ఫ్రెండ్ పైన ఈగ కూడా వాళ్ళనివ్వకుండా కాపాడేవాడే దేవా. దేవా, వరద చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వరద దేవా హెల్ప్ కోసం వెళ్తాడు. దేవా కూడా చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసం, తన ప్రాణ స్నేహితుడి కోసం అక్కడికి వెళ్తాడు. ఇది మనం ఫస్ట్ ట్రైలర్లో చూసాం. సలార్ ట్రైలర్ చూశాక నాకే కాదు మీ అందరికీ వచ్చిన డౌట్, వెరీ సింపుల్ ఇంగ్లీష్ తాత. ఈ ట్రైలర్లో తాత ఉన్నాడు, డోంట్ వర్రీ. ట్రైలర్ స్టార్టింగ్ దేవా ఏదో డోర్కి మేకులు కొడుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ షాట్లో వరద తన చేతికి ఉన్న కడియం కింద పడేస్తున్నట్టు చూపిస్తారు. అది ఫస్ట్ ట్రైలర్లో కూడా చూసాం. నాకెందుకో వరద పక్కన ఉంది ఈ తాతే అనిపిస్తుంది. మూవీలో చూద్దాం. నెక్స్ట్ షాట్లో దేవా నోట్లో మేక పెట్టుకొని ఎవరినో పిలుస్తున్నట్టు సైగ చేస్తాడు. వరద అండ్ దేవ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఉంటారు. సో వరదాని పిలుస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా చేస్తున్నాడు? వీ విల్ సీ ఇట్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ మన దేవ పైల్వాన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ట్రైలర్లో వరదని ఎవరో ఏదో అన్నారు అని, ఎవర్రా ఎవరు అని అడుగుతూ ఉంటాడు కదా, వాళ్ళే వీళ్ళు. ఎలా అంటారా? మీరు సరిగ్గా చూస్తే అక్కడ ఇక్కడ దేవ షెడ్ ఒకటే. సో వరద కోసం ఫైట్ చేస్తున్నాడు దేవ. చిన్నప్పుడే అంత పెద్ద పైల్వాన్ అని కూడా చూడకుండా తన ఫ్రెండ్ కోసం చేసిన ఫైట్లో చిన్న వయసులోనే తన ఫ్రెండ్ అంటే తనకి ఎంత ప్రేమో అర్థమవుతుంది. ఆ పైల్వాన్ని ఓడించడానికి కరెంట్ వైర్ని పట్టుకుంటాడు. ఈ సీన్ని ప్రశాంత్ నీల్ గారు ఎలా డీల్ చేశారో థియేటర్స్లో చూద్దాం. ఫస్ట్ ట్రైలర్లో మొహమ్మద్ గజ్నీ, జంగీస్ ఖాన్లు కన్నా క్రూరమైన బందిపోట్లు ఉండేవాళ్ళని చెప్పారు. ఈ ట్రైలర్లో పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ అని చెప్పారు. ఎవరో ఒక పర్సన్ని చూపిస్తారు కాన్సర్లో ఉన్నట్టు. నెక్స్ట్ షాట్లో కాన్సర్ వాళ్ళని చూపిస్తారు. నెక్స్ట్ షాట్లో మన వరద స్టైల్గా పెట్స్ పెట్టుకొని సింపుల్ ఇంగ్లీష్ తాత అని వాళ్ళ గ్యాంగ్లో ఒక మనిషితో జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ సింపుల్ ఇంగ్లీష్ తాత సేమ్ టీజర్లో ఉన్న కాస్ట్యూమ్తో ఉంటాడు. అంటే ఆ సీన్ ఇక్కడే జరుగుతుందేమో, లెట్స్ సీ. ఆ తర్వాత నైట్ టైంలో వరద పైన జరిగిన అటాక్ చూపిస్తారు. బ్లడ్ బాత్ అంతే. ట్రైలర్లో ఈ క్యారెక్టర్ ఏంటి కొంచెం వింతగా ఉన్నాడు అనుకున్నా, బట్ ఇక్కడ మాత్రం ఒక క్రూరమైన మనిషిలా సూపర్గా డిజైన్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. ఫస్ట్ ట్రైలర్లో కాన్సర్ కోటపై నుంచి ఎవరో కాలు పెట్టి చూస్తున్నట్టు బ్యాక్ షాట్లో చూపిస్తారు కదా, అది మన కేజీఎఫ్ గరుడ. ఆ తర్వాత ముందు జోక్స్ వేసుకొని నవ్వుకున్న మన సింపుల్ ఇంగ్లీష్ తాత, వరద గ్యాంగ్ మేట్ ముగ్గురు వెళ్తుంటే దారిలో ఎవరో వరదకి తగిలిపోతాడు. మళ్ళీ ఇతన్ని చూపిస్తారు. హ్యాండ్లో ఏదో గ్రీన్ కలర్ క్లాత్ పెట్టుకొని నవ్వుతూ ఉంటాడు. ఇది దేవ వరద కోసం వచ్చిన షాట్. ఇక్కడ మన తాత ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో పాపం. నెక్స్ట్ షాట్లో వరద కార్లో ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. దీని గురించి ముందు చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేవ మెకానిక్ అని ఫస్ట్ ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో వరద దేవ దగ్గరికి వెళ్తే వరద తమ్ముడు ఆర్ గ్యాంగ్ మేట్, అదే వాళ్ళ గ్యాంగ్లో ఒకరు, మెకానిక్కి స్పానర్లు, వ్రెంచులు ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్స్ వాడడం ఎలా తెలుస్తుందని నవ్వుకుంటారు. వాళ్ళకి తెలియదుగా అక్కడుంది సలార్ అని. నెక్స్ట్ షాట్లో దేవ మిషన్ గన్స్ని పెట్టి పక్కన స్టైల్గా నిల్చుంటాడు. తర్వాత బైక్ మీద స్టైల్గా వస్తూ ఉంటాడు ఆ ట్రక్ ముందు నుంచి. ఈ ట్రైలర్లో ఇది ఎంతమంది గమనించారు? ఫస్ట్ ట్రైలర్లో బుల్లెట్ లారీకి తగులుతుంది, ఇక్కడేమో లారీ ముందు తగులుతుంది. ఇది ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. ఇందాక వరద ఎక్కడికో వెళ్తున్నాడని అనుకున్నాం కదా, అది కాన్సార్కి. ఇక్కడ వరద కార్ చూడొచ్చు. తర్వాత కాన్సార్ లోపలికి ఒక ఎంట్రీ చేయాలని అడుగుతాడు వరద. నెక్స్ట్ టీజర్లో డైనోసర్ అని హ్యాండ్ చూపించిన ఫైట్లో షాట్ చూపించారు. బా, ఇది హైలైట్. ఏ మాట కామాట ప్రభాస్ మాత్రం చాలా స్టైల్గా నరుకుతున్నాడు. మీరేమంటారు? ఇక్కడ చూడండి, 2 కత్తులతో అలా స్టైల్గా కోడి మెడ కోసినట్టు కోస్తున్నాడు. వేరే లెవెల్ అంతే. నెక్స్ట్ వరద అండ్ దేవ ఇద్దరు కలిసి చేసిన ఫైట్ షాట్స్ చూపించారు. మన దేవ స్టైల్గా బాడీ అంతా రక్తంతో స్నానం చేసి అలా నిల్చొని ఉంటాడు. సలార్ని మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. చూద్దాం మూవీలైనా రివీల్ చేస్తారా లేక సెకండ్ పార్ట్ అంటారా. నెక్స్ట్ దేవాకి స్పానర్ వాడడమే కాదు, గన్స్ వాడడం కూడా వచ్చు అని ప్రూవ్ చేస్తాడు. మూవీలో శృతి హాసన్ ఉంది అని స్టార్టింగ్ అనౌన్స్ చేసినప్పుడు చూసా. ఫస్ట్ ట్రైలర్లో ఒక్క షాట్లో కనిపించారు. శృతి హాసన్ 1 minute క్యామియో ఏమో అనుకున్నా, కానీ ఈ ట్రైలర్లో చూపించారు. కాన్సర్ స్టోరీ ఎవరో శృతి హాసన్కి చెప్తున్నారు అని. ప్రశాంత్ నీల్ మూవీస్లో హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదని అందరికీ తెలుసు. హీరో ఒక స్టేజ్ నుంచి ఎలా ఎదుగుతాడు అని మొత్తం హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ. శృతి హాసన్ సలార్ గురించి విని షాక్ అయ్యి మందు ఉందా అని అడుగుతుంది. నెక్స్ట్ షాట్లో గన్ ఫైర్ చేసిన దేవ, అంతేగాని దేవాన్ని చూసి నవ్విన వాళ్ళని అడుగుతాడు. బొబ్బా, ఈ షాట్ చూడండి ఎంత బాగుంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది.
నెక్స్ట్ రాజమన్నారు వైఫ్ ఫర్ సిస్టర్ మన్నార్ ఆర్మీ గేట్ దగ్గరే కాదు మొత్తం కాన్సార్లో హైలైట్గా ఉంచండి అని చెప్తుంది. ఆ టైంలో మన దేవా వచ్చాడనుకుంటా అక్కడికి. నెక్స్ట్ మన వరద కాన్సార్లో క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఏం లెక్క పెట్టలేరు, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోని తీసుకొచ్చానని అంటాడు. అంటే ఎంతమంది వచ్చినా కానీ మన దేవాని ఎవ్వడు ఏం చేయలేనని అర్థం. నెక్స్ట్ దేవాని జైల్లో వేస్తారు. అక్కడ దేవాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. ప్రభాస్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ విషయంలో మాత్రం బాహుబలి వైబ్స్ వచ్చాయి. కాన్సార్ ఎరుపెక్కాల, మండే నిప్పుతో అయినా వీళ్ళ రక్తంతో అయినా అంటూ ఆ జైలు బేడల్ని చేత్తో తెంపేస్తాడు. దేవా ఆ క్వారీ దగ్గర ఫైట్ చాలా స్టైల్గా చేస్తారనుకుంటా, పెట్స్ పెట్టుకొని మంచిగా బాగుంది కదా. ఇలా కదా మనం ప్రభాస్ని చూడాలనుకుంది. సూపర్గా పడ్డే ప్రభాస్కి ఎలివేషన్స్. బిగ్ స్క్రీన్ పైన ఆ కటౌట్తో ప్రశాంత్ నీల్ గారు చేసే మ్యాజిక్ చూడడానికి నేనైతే పిచ్చ వెయిటింగ్. ఆ తర్వాత వాడి పేరు అనగానే వరద గుర్తుంది బాబా అంటే సలారని పడుతుంది. సూపర్, అసలు చాలా బాగా అనిపించింది. ఆ బీజిఎం గూస్ బంప్స్ అంతే. నెక్స్ట్ ఈ షాట్ దేవా ఆ రెడ్ డ్రెస్ వాళ్ళ కోసం చేసిన ఫైట్. నెక్స్ట్ కాన్సార్ వల్ల చాలామంది కథలు మారాయి, కానీ కాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్రశత్రువులుగా మారడం. అసలు వీళ్ళు ఎలా ఎన్మిస్ అయ్యారు, ఈ పాయింట్ని ప్రశాంత్ నీల్ గారు ఎలా చూపిస్తారో ఏమో. కానీ ఏదైనా బలమైన రీజన్ ఉంటే మాత్రం సినిమా పీక్స్ అంతే. లేకపోతే టోటల్ మూవీ ఎంత బాగుంది అన్నా ఈ పాయింట్తో బాగాలేదని చెప్పేస్తారు. సలార్ మూవీ ఉగ్రంకి రీమేక్ అన్న వాళ్ళందరికీ ఈ ట్రైలర్ ఒక ఆన్సర్ ఇస్తుంది. ట్రైలర్లో నేనేమైనా మిస్ అయి ఉంటే ఆర్ మీరు ఇంకేమైనా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ప్రశాంత్ నీల్ గారు ఆయన ఒక్కో మూవీకి బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళారు. ప్రశాంత్ నీల్, మన ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ గారి హార్డ్ వర్క్కి మంచి సక్సెస్ రావాలి. ప్రభాస్ అన్నకి ఇది మంచి కంబ్యాక్ అవ్వాలి, అవుతుందని కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇక్కడ దాకా చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ వేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.